హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిల్కీ డాడీ. సో ఈరోజు అయితే మనం కేకేఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మొత్తానికి ఈరోజు కేకేఆర్కి అయితే అసలు లక్ కలిసి రాదని చెప్పుకోవాలి. కేకేఆర్ బోని కొడతా అనుకున్నాం ఈ మ్యాచ్లో అయినా, కానీ ఈ మ్యాచ్ కూడా అయితే ఓడిపోయింది. సో రహానీకి అయితే బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. వరుసగా ఇన్ని మ్యాచ్లు ఓడిపోవడం నాకు తెలిసి ఫస్ట్ టైం కేకేఆర్ అనుకుంటా. సో చాలా బాధాకరం కేకేఆర్కి అయితే. సో ముందుగా వాళ్ళైతే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నారు కేకేఆర్. ఎందుకంటే మన మ్యాచ్ అయితే జరిగేది అహ్మదాబాద్ గ్రౌండ్లో కాబట్టి అహ్మదాబాద్ గ్రౌండ్లో మ్యాక్సిమం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్కి ఎక్కువగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ విధంగా ఆలోచించి రహానే అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు. కానీ ఏంటో రహానే ఏం ఆలోచించి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు, కానీ అదైతే అతనికి అస్సలు కలిసి రాలేదు. ఓపెనర్లు రహానే అవుట్ అయిపోయాడు, వెంటనే అవుట్ అయిపోవడం, రఘువంశీ అవుట్ అయిపోవడం అంతా అసలు టీంకి అయితే పవర్ ప్లేలో సరైన స్కోర్ కూడా రాలేదు. వాళ్ళు మొత్తానికి అటు ఇటుగా వాళ్ళ క్యామరన్ గ్రీన్ హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్ అయితే ఈరోజు అయితే ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సో అదైతే ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు కేకేఆర్కి. సో అది తప్పితే చెప్పుకోవడానికి పాజిటివ్స్ అయితే ఏమీ లేవు. సో మొత్తానికి అయితే ఒక డీసెంట్ స్కోర్ అయితే పుట్టప్ చేశారు. మంచి మధ్యలో మంచి ఇన్నింగ్స్ అయితే రమన్దీప్ కానీ మంచి ఇన్నింగ్స్ ఆడారు. రోమన్ పోవెల్ వాళ్ళందరూ ఆడటం వల్ల 180 స్కోర్ అయితే కొట్టారు. సో కానీ ఈ స్కోర్ అయితే జీటీకి అయితే సరిపోలేదు. వాళ్ళ బ్యాట్స్మెన్ అయితే మంచి ఫామ్లో ఉన్నారు. మెయిన్గా వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్, తనైతే ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. వరుసగా హాఫ్ సెంచరీ చేస్తున్నాడు ప్రతి మ్యాచ్లో. సో అదైతే మిగతా టీం కూడా మంచి కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. అతనే కాదు, మిగతా ప్లేయర్లు సాయి సుదర్శన్ కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ, గ్లెన్ ఫిలిప్స్ కానీ, బట్లర్ కానీ ప్రతి ఒక్కరు ఎక్సలెంట్గా బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. తమ వంతు పార్ట్నర్షిప్ని అయితే ఇస్తున్నారు. సో బౌలింగ్ కూడా ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ చాలా బాగా వేశారు. కిషోర్ అవాల. సో వాళ్ళ వల్లే అంత తక్కువ స్కోర్కి అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగారు, 200 రాకుండా. సో అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. వాళ్ళ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి జీటీ అయితే. సో దానివల్ల మ్యాచ్ అనేది చాలా ఈజీగా ఇచ్చారు. కానీ కేకేఆర్ మాత్రం బ్యాడ్ లక్ అయ్యా. మళ్ళీ వాళ్ళైతే చూద్దాం ఈసారైన మ్యాచ్ కొడతారేమో. సో దట్స్ ఇట్ వీడియో గైస్. నా వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందైతే లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే మా వీడియో కనుక ఒక 10 మందికి షేర్ అవ్వాలంటే మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. సో ఇది నాకు సపోర్ట్ లాగా ఉంటుంది. సో వీడియో అయితే దయచేసి లైక్ చేయడం అనేది మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.